కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజులకు కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. వీడి సతీశన్ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసింది. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల పోటీ పడగా అన్ని వర్గాలతో సంప్రదింపుల అనంతరం సతీశన్ వైపు మొగ్గు చూపింది హస్తం అధిష్టానం. గత నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్లతో ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉండడంతో సతీశన్ ఎంపికకు అధిష్టానం 10 రోజుల సమయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నాయకత్వం వైపు మొగ్గు చూపగా ప్రజల్లో మాత్రం సతీశన్ పేరు ఎక్కువగా వినిపించింది. పార్టీ క్యాడర్, ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు వీడి సతీశన్నే సీఎం పదవికి ఎంపిక చేశారు. సాయంత్రం 4 గంటలకు తిరువనంతపురంలో కేరళ శాసనసభాపక్షం భేటీ కానుంది. సీఎల్పీ నేతగా సతీశన్ను ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు వీడి సతీశన్. ఇప్పటికే కేరళ కాంగ్రెస్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అపాయింట్మెంట్ కోరింది. సీఎల్పీ భేటీ తర్వాత సతీశన్ ప్రమాణ స్వీకార తేదీపై క్లారిటీ రానుంది. కేరళ ప్రజలు మార్పుకు ఓటేశారని, మార్పు చూపిస్తామని హామీ ఇచ్చారు సీఎం అభ్యర్థి వీడి సతీశన్. సుపరిపాలన అందిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. టీం కేరళ కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన హైకమాండ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఏఐసీసీ ప్రకటన తర్వాత తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు సతీశన్. That team will create many things. It will change Kerala. It will be a new era, a new Kerala. That is our target. We know that we are going through the tough times. Fiscal situation of Kerala is vulnerable. Even then, we are hopeful that we can change everything. Sir, when are you meeting Governor and కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే పేరు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న వీడి సతీశన్ను రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. సాధారణ విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన సతీశన్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు సీఎం కుర్చీ వరకు ఎలా చేరింది? సతీశన్ పై స్పెషల్ స్టోరీ. కేరళలో కాంగ్రెస్ కు కొత్త ఊపు తీసుకొచ్చిన నాయకుడు వీడి సతీశన్. పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. ఎర్నాకుళం జిల్లా నెట్టూరుకు చెందిన సతీశన్ 1964 మే 31న జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. కేఎస్యు, ఎన్ఎస్యుఐ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ కాంగ్రెస్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లా చదివిన సతీశన్ గ్రౌండ్ లెవెల్ రాజకీయాల ద్వారా ఎదిగిన నేతగా పేరు సంపాదించారు. 2001లో మొదటిసారి పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్ 2026లో వరుసగా 6వసారి విజయం సాధించారు. పరావూర్ను కాంగ్రెస్ కంచుకోటగా మార్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం నిర్వహించిన సతీశన్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు భారీ విజయం అందించారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో ఆయన వ్యూహాలు కీలకంగా మారాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా యూడీఎఫ్ భాగస్వామ్య పార్టీల మద్దతు కూడా సతీశన్ కు బలంగా నిలిచింది. ఐయుఎంఎల్ మద్దతుతో సీఎం రేసులో సతీశన్ పై చేయి సాధించారు. సీఎం ఎంపికలో చివరకు కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పేరునే ఖరారు చేసింది. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, with the newly elected MLAs also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. అయితే సతీశన్ కు పరిపాలనా అనుభవం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా సీఎం అవకాశం దక్కిందన్న చర్చ సాగుతోంది. అయినా ప్రజల్లో ఉన్న ఇమేజ్, పార్టీ క్యాడర్ మద్దతు, ఎన్నికల విజయమే చివరకు ఆయనకు సీఎం పీఠం తీసుకొచ్చాయి. గ్రౌండ్ లెవెల్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు కూడా సతీశన్ కు బలంగా మారింది.